కడప నగరంలో శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాసుల జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అన్నదాలు యాచకులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మదిన వేడుకల సందర్భంగా అనేక మంది వృద్ధా ఖర్చులు పెట్టి వేస్ట్ చేసేవారు వాటిని తగ్గించుకుని అన్నదాలకు ఖర్చు చేసి పుణ్యం సంపాదించుకోవాలని కోరారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు చేతినివ్వాలని కోరారు. శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలో యాచకులకు రోడ్లపైన నివసించే యాచకులకు అన్నదాన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మా సార్ శ్రీనివాసులు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆ సారు పుట్టినరోజు సరిపోవడంతో జరిగి చాలామందికి ఏదో కేకులు అవి ఇవి చేయాలని అర్పణాలు చేయాలని ముందుకు రావడంతో లేదు సార్ ఇట్లా పేద కుటుంబాలకు ఎంతోమంది ఆపదలు రోడ్లపైన యాచకులు అన్నం లేక ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళకి ఏదైనా నిత్యావసర సరుకులు బియ్యం అట్లా ఏదైనా నిజమని చెప్పేసి అనుకున్నాము. లేదు వెంటనే ఒక భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పేసి రోడ్లపైన ఉండే మహావీర సర్కిల్ ఉండే యాచకులకి అందరికీ అన్నదానం ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి సేవాకర్మలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ దేవుని ప్రార్థిస్తూ మా ట్రస్ట్ తరపున మా తరపున అందరి తరపున ఆయన నిండు నీరాలుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీనివాసుల సార్ యొక్క జన్మదినం రోజు అన్నమాట. అయితే అందరికి కూడా ఇక్కడ భోజనాలు, ఈ వాటర్ బాటిల్స్, ఎవరైతే ఇక్కడ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి సార్ ఇక్కడ ఫుడ్ అంతా అరేంజ్ చేశారు. సో సార్ యొక్క చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎందుకంటే ఈ పుట్టినరోజనే కాదు, చాలామందికి ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఒక మంచి గొప్పన్న మనసు అన్నమాట. సో అలాగా సార్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే సారు నిండు నూరేళ్ళు హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.